చూసుకుంటే మాంటిసోరి, నారాయణ, శశి, శ్రీ చైతన్య అంటూ ప్రతి స్కూల్ కూడా కనీస బాధ్యత వహించకుండా, కనీసం గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా తణుకులో కొన్ని స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఇది వాస్తవం. పిల్లల్ని మేము చూస్తున్నాం, రోజు చూస్తాం. పిల్లలు వాపోతున్నారు, అన్నా మేము చదవలేకపోతున్నాం, 5 గంటలు మేము కూర్చోలేకపోతున్నాం, మా మైండ్ కి రిలీఫ్ ఉండట్లేదు. కనీసం ఆదివారం అయినా సరే ఇంట్లో కూర్చుంటాం, మా తల్లిదండ్రులతో గడుపుతామంటే కూడా బలవంతంగా మమ్మల్ని తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెడుతున్నారు. ఏదైనా మాట్లాడుతుంటే మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని కంప్లైంట్ చేయనివ్వట్లేదు అని చెప్పేసి పిల్లలు వాపోతున్నారు. కానీ ప్రతి స్కూల్ 1, 2 అని కాదు, తణుకులో ఉన్న ప్రతి స్కూల్ వ్యవహారం అలాగే ఉన్నది. మరి ప్రభుత్వాధికారులకి గత 3 నెలల నుంచి ఈ విషయాన్ని అయితే మేము తీసుకెళ్తున్నాం. సార్ యాక్షన్ తీసుకున్నాం, షోకాజ్ నోటీస్ ఇస్తామంటున్నారు. కానీ వీళ్ళు ఎలా తయారయ్యారంటే కనీసం ప్రభుత్వాధికారి కూడా మర్యాద ఇచ్చే స్టేజ్ వీళ్ళు దాటేసి ఆయన చెప్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితిలోకి వీళ్ళు దిగజారిపోయారంటే మరి ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఇచ్చిన సరైన రీతిలో యూజ్ చేసుకోవట్లేదని మేము భావిస్తున్నాం. అలాగే డివై గారితో ఇప్పుడు మాట్లాడాం. వీళ్ళందరినీ ఇప్పుడే రప్పించి వీళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన